ఇంతవరకు హేమ వ్యవహారంలో ఈ డ్రగ్స్ విషయంలో ఇంతవరకు ఒక్కటే ఒకటి వాస్తవం. మిగతా అన్ని రూమర్సు. ఆ అమ్మాయి బ్లడ్ టెస్ట్ చేశారు, పాజిటివ్ వచ్చిందని గానీ, ఆ అమ్మాయి అక్కడ ఉంది డ్రగ్స్ తీసుకుందని గానీ, పోలీసులు సిపి ఆయన కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇచ్చిన ప్రెస్ మీట్‌లో ఆమె పేరు చెప్పారు. అన్నీ రూమర్సే. ఏయి వాస్తవాలు కాదు. ఆయనేమి అమ్మాయి పేరు చెప్పలేదు. ఆయన చెప్పిందల్లా రాత్రి కొంతమంది వెళ్ళిపోయారు, పొద్దున్నే కొంతమంది వెళ్ళిపోయారు. మిగతా 70, 80 మంది దాకా ఉన్నారు. అందరినీ వాళ్ళల్లో కొంతమంది డ్రగ్స్ తీసుకున్నట్టు అనుమానంగా ఉంది. వి సస్పెక్ట్ దట్ సమ్ ఆఫ్ దీస్ పీపుల్ హావ్ టేకెన్. అంతేగాని ఆయన పేర్లేవి చెప్పలేదు. సో, ఇంకా టెస్టులు చేయలేదు. టెస్టులు చేసి ఎవరిని టెస్టులు తీయలేదు. అందరికీ నోటీసులు పంపించారు. ఒక హేమకి కాదు, ఆ 60, 70 మందికి నోటీసులు పంపించారు. పంపించి చేస్తారు. పంపించినాక ఒక్కొక్కళ్ళని వెళ్ళి వాళ్ళు టెస్టులు చేశారు. అలాగే హేమకి పంపించారు. పంపిస్తే హేమ ఇప్పుడు హెల్త్ బాగాలేదు. పంపించగానే పరిగెత్తాలని లేదు. యూ కెన్ టేక్ టైమ్. అది వెసులుబాటు ఉంది. ఆ వెసులుబాటుని నాకు కొంచెం హెల్త్ ఇబ్బందిగా ఉంది. నాకు ఇప్పుడు ప్రస్తుతం రాలేనండి. వాళ్ళు నెక్స్ట్ రిప్లై పంపిస్తారు. ఓకే. యూ కమ్ ఆన్ సమ్ అదర్ డే అని. ఆ సమ్ అదర్ డే అన్నప్పుడు వెళ్తది. వెళ్ళి తను వెళ్తది. వివరాలు వాళ్ళు అడుగుతారు. ఉన్నారు. ఆ అమ్మాయి నేను లేనని చెప్పటంలా. నేను డ్రగ్స్‌కి నాకు సంబంధం లేదని చెప్తాను. ఆటిలకి నాకు సంబంధం లేదు. వెళ్ళుండొచ్చు. ఒక ఫంక్షన్‌కెళ్తే తప్పా? ఒకళ్ళు ఇన్వైట్ చేస్తే ఆ ఫంక్షన్‌కెళ్తే తప్పా? అక్కడేం జరుగుతుందో ఆ అమ్మాయికేం సంబంధం? అక్కడేం ప్రిపరేషన్‌లు ఉన్నాయి? ఆ అమ్మాయికి వెళ్ళింది, బర్త్‌డే పార్టీ పిలిచారు వెళ్ళింది. వచ్చేసింది. ఆ రాత్రి బయలుదేరిన వాళ్ళలో అమ్మాయి ఉండొచ్చు. ఆ తెల్లారుజామున బయలుదేరిన వాళ్ళలో అమ్మాయి ఉండొచ్చు. కదా! అందువల్లే మీరు మీ కస్టడీలో ఉందనే మాట వీళ్ళు ప్రచారం చేసినా మీరు అనలా. వాళ్ళనలా పోలీసోళ్ళు కస్టడీలో ఉన్నారు. మా కస్టడీలో ఉంది హేమ అని అనలా. వీళ్ళు చేశారు. కస్టడీలో ఉంటే బయట ఎట్లా వీడియో చేయగలదు ఆ అమ్మాయి ఫోన్‌తోటి? ఫోన్ లాగేసుకుంటారు కదా ముందు. సో, ఇయన్నీ అబద్ధాలు. ఇప్పుడు ఒకటే ఒకటి నిజం ప్రచారంలో ఉంది. ఆ అమ్మాయి నోటీస్ అది నిజం. ఆ అమ్మాయికే కాదు మొత్తం 70 మందికి పంపించారు. సో, వాళ్ళందరిని తీస్తారు. గోల్డ్‌కి తీస్తారా, బ్లడ్ తీస్తారా, అన్నీ తీస్తారు. తీసినాక అమ్మాయి తేలుతుంది. పాజిటివ్ అయితే అప్పుడు నిందించండి. బ్లడ్ పాజిటివ్ డ్రగ్ వచ్చింది అంటే నిందించండి. అప్పుడు మీ ఇష్టం. మీరేమైనా చేయండి. ఆ అమ్మాయి పరువు తీస్తుందనో, ఆడవాళ్ళ పరువు తీస్తుందనో, సినిమా వాళ్ళ పరువు తీసి ఏం వాగుతారో, ఏం మాట్లాడతారో అప్పుడు మాట్లాడండి. అప్పుడు నేను మీకు సమర్థింపుగా మాట్లాడతాను తప్పు జరిగితే. తప్పు జరగకుండా, ఆధారాలేమీ లేకుండా మీరు తప్పు అమ్మాయి చేసుకొని ఎందుకు మీరు పుట్టిస్తారు? ఎందుకు మన తెలుగు వాళ్ళ మీద తెలుగు వాళ్ళు ఎందుకు ఇంతగా విషం కక్కాలి? ఇంతగా రాళ్ళు విసురుకోవాలి? మన ఇంటి మీద మనం ఎందుకు రాళ్ళు వేసుకోవాలి? సినిమా ఫీల్డ్ అనేది మన కుటుంబం. మన కుటుంబంలో మన వాళ్ళని మనం అంత ఎడ్డేసుకుంటే అవసరమా? అంత ఎడ్డేసుకుంటే మంచా? ఆధారాలు లేకుండా. ఆధారాలు ఉంటే చెప్పండి. నేను అందుకనే ప్రచారంలో అడిగాను. దమ్ముంటే ఆధారాలు చూపించండి. బ్లడ్ పాజిటివ్ అంటున్నారు. ఆ బ్లడ్ రిపోర్ట్ చూపించండి. బయటకొచ్చిందా? అక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తున్న వాళ్ళు చేయట్లేదు. వాళ్ళు ఇంకా బయటికి టెస్టే చేయలేదు. మీరు టెస్టులు చేశారు. బ్లడ్ పాజిటివ్ వచ్చింది. ఏమి దౌర్భాగ్యం ఇది? ఇవాళ ఒకటే ఆ అమ్మాయి వస్తది, వెళ్తది. ఖచ్చితంగా ఇవాళ కాదు రేపు వెళ్తది. నేను ఆ అమ్మాయి ఎగ్గొట్టే విధంగా ధైర్యవంతురాలు. ఏం భయపడదు. ఆ అమ్మాయి కావాలంటే ఎదురు దాడి కూడా చేయగలిగిన వ్యక్తి. ఎవరెవరి కోసమో ఎదురు దాడి చేసిన పిల్ల. కనుక ఆ అమ్మాయి నిలబడింది. రేపు నెగెటివ్ రిపోర్ట్ వచ్చినాక ఈ వాగిన వాళ్ళందరూ క్షమాపణ చెప్తారా అమ్మాయికి? ఆ అమ్మాయి వెళ్ళింది పార్టీకి, వచ్చేసింది. డ్రగ్స్‌కి అమ్మాయికి సంబంధం లేదు. అప్పుడు వీళ్ళు క్షమాపణ చెప్తారా? రేవ్ పార్టీకి వెళ్ళటం నేరమా? కాదు కదా! రేవ్ పార్టీకి వెళ్ళటం చట్టబద్ధమైనదే. రేవ్ పార్టీకి పర్మిషన్ అందుకే ఇస్తారు. అక్కడ జరిగే కార్యక్రమాల్లో ఒకటో, రెండో చట్ట విరుద్ధం ఉండదు. అది ఎవరు చేస్తున్నారో వాళ్ళకి సంబంధం. రేపు పార్టీ వచ్చిన వాళ్ళందరూ కాదు. వచ్చిన వాళ్ళందరూ దానికి సంబంధికులుగా నిర్ణయించడం కరెక్ట్ కాదు. పబ్బులు రైడ్ చేస్తే ఇద్దరో, ముగ్గురో, ఒక టేబులో, 2 టేబుల్లో డ్రగ్స్ ఉంటాయి. అందుకని అక్కడ 16 టేబుల్స్ డ్రగ్స్ అని మోస్తే ఎట్లా? పబ్‌కి వెళ్తారు సరదాగా. ఫ్రెండ్స్ వెళ్తారు, ఇంకోళ్ళు వెళ్తారు. అక్కడ ఒకటో, రెండో టేబుల్ ఆ మూల టేబులో, ఈ మూల టేబుల్లో డ్రగ్స్ సప్లై అవుతాయి. అది మనకు తెలీదు. వాడి చీకటిగా ఉంటాయి. డిమ్ లైట్‌లోనే ఉంటాయి కదా పబ్బులు. మనకు తెలీదు. అది అందుకని అక్కడ వాళ్ళని పట్టుకుంటారు గబుక్కుని. పట్టుకుంటే మొత్తం 16 టేబుల్‌లో డ్రగ్స్ ఉన్నాయంటే ఎట్లా అది? అట్లాగే వెళ్ళింది. అక్కడ ఏదో రూమ్‌లోనో, 2 రూమ్‌లో ఎవరో డ్రగ్స్ చేసుకొని ఉండొచ్చు. అది కూడా ఇంకా ఆధారాలు చెప్పలేదు వీళ్ళు. ఉండొచ్చు. దానికి ఈ అమ్మాయికి ఏం సంబంధం? మీరెందుకు ఆ అమ్మాయిని దానికి ఈ అమ్మాయికి సంబంధం కలిపేసి ఆధారాలు లేకుండా ఎందుకు మాట్లాడతారు? తప్పు కదా! అది అందుకనే మీడియాని అంత అత్యుత్సాహం వద్దు.
మన ఇళ్ళ మీద మనం రాళ్ళు వేసుకునే అంత సురకానందం వద్దు. నిజాలు తెలిసినాక నిజమని తేలినాక అప్పుడు ఏమైనా చేయండి. దయచేసి ఇలాంటి పనులు చేయకండి అని అందుకు అడుగుతున్నా. ఇప్పుడు వచ్చింది అమ్మాయి వెళ్తది. షీ విల్ కమ్ ఔట్ విత్ ఏ నెగెటివ్ రిపోర్ట్ వస్తది. ఖచ్చితంగా కమ్ ఔట్ విత్ ఆల్ రికార్డ్స్. అప్పుడు ఛాలెంజ్ చేస్తది మీడియాలని. ఖచ్చితంగా నాకు తెలుసు ఆ అమ్మాయి టెంపర్‌మెంట్. షీ విల్ ఛాలెంజ్ మీడియా. ఇప్పుడేం చెప్తారు? నాకు క్షమాపణ చెప్పండి. బహిరంగ క్షమాపణ చెప్పండి అని అడుగుద్ది చూడండి.